యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బైబిల్ గ్రంథంలోంచి 95వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ చూడండి, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ 95వ కీర్తనలో 6వ వచనం కనుక మనం అర్థం చేసుకోగలిగితే, మనకు సృజించిన ఆ సృష్టికర్త, ఆయన మనల్ని పోషిస్తున్నవాడు. మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు సాగిలపడి మోకరిల్లి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ఎలా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన చేసేది ఎవరికి, మనము ప్రార్థన చేసేది ఎవరికి, మనము ఎలా ప్రార్థన చేయాలి. ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం కుర్చీలో కూర్చొని మాట్లాడతామా? ఎంత గౌరవిస్తాం? ఎమ్మెల్యే కంటే, ఒక ముఖ్యమంత్రి కంటే, ఇప్పుడు మనం చదివాం కదా 6వ వచనంలో, మరొకసారి చదవండి గట్టిగా. ఎవరంటే ఆయన? అంటే దేవుడు అంటే నేను సృష్టించిన వాడు. అర్థం చేసుకోండి, నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఇంటిలో ప్రార్థన చేసినా, మందిరంలో ప్రార్థన చేసినా, నువ్వు ఎవరి దగ్గర మోకరిల్లుతున్నావో, ఎలా మోకరిల్లాలో, ఎలా ప్రార్థన చేయాలో మొదట తెలుసుకోవాలి. ఆయన మన దేవుడు అంటే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఏలుతున్నవాడుగా ఉండాలి. నిన్నైనా నన్నైనా ఆయన ఏలుతున్నవాడుగా ఉండాలి. అందుకని ఆయన మన దేవుడు, మనము మనం పాలించేవాడుగా ఆయన ఉండాలి. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పనివాడు యజమాని దగ్గర ఎలా ఉంటాడో అలా ఉండాలి. అంతేకాని మనకున్న స్థాయిని బట్టి, మనకున్న స్థితిని బట్టి, దేవుడి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన మాటలు కనుక ధ్యానం చేస్తే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనలను పాలించువాడుగా ఉండాలి. ఆయన మన మీద అధికారిగా ఉండాలి. ఆయన దగ్గర మనము గడగడ ఒలుగుతూ ఉండేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సాగిలపడి మోకరిల్లి ఆయన ప్రార్థిద్దాం. దేవుని స్తోత్రం. ఏం చేశాంట అంటే మన ప్రార్థన అంటే, మీకు అర్థం చేసుకొని చెప్తున్నా, నువ్వే స్థితిలో ఉండా, నువ్వే స్థాయిలో ఉండా సరే, ప్రభు దగ్గర నువ్వు ఇంట్లోనైనా సరే హాస్పిటల్ వేసుకొని కూర్చొని ఎట్టన్నా మోకరించగలిగితే, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి గౌరవించినట్లు లెక్క. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదం.
అది నీకు మేలు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలు కనుక మనం చూస్తే, మోకరిల్లి ప్రార్థించిన వారు ఆత్మీయ స్థితులు వేరుగా ఉంటాయి. మోకరించుకోకుండా ప్రార్థించేవారు ఉంటారే, వాళ్ళ ఆత్మీయ స్థితులు వేరుగా ఉంటాయి. స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కాదు, కానీ ఆ స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతమంది మెరిట్గా ఉన్నారా అది వాళ్ళ మీద దృష్టి ఉంటుంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి అందరి మీద కాదు, బాగా మెరిట్గా ఉండాలి వాళ్ళ మీద ఫోకస్ పెడతాడు. అలాగే నువ్వు ప్రభు సన్నిధిలో ఇంటిలో మోకరించిన, మందిరంలో మోకరించిన, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎలాంటి ప్రార్థన? సాగిలపడి. ఎక్కడంటే అబ్రాము ఎన్ని సంవత్సరాల వయసులో? 18వ అధ్యాయములో ఒకసారి చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతను ఎదుట నిలవబడి, అతడు వారిని చూచి పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ చూడండి, ఎంత వయసు అయింది? 99 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన 318 మంది పనివారు ఆయన కింద ఉన్నారు. అప్పటికి అతడు బహుధనవంతుడండి, మామూలు ధనవంతుడు కాదు. అతడు సాగిలు పడ్డప్పుడు అతని మోకాళ్ళు నేలకు అంటిని అంట. హల్లెలూయా. మన ప్రార్థన చేయటం అంటే మన మోకాళ్ళు నేలకు టచ్ అవ్వాలి. ప్రార్థన అంటే అది అర్థం చేసుకోవాలి. మీ ఆత్మీయ జీవితం బలపడాలి అంటే ప్రార్థనలో నీ మోకాళ్ళు ఏం టచ్ అవ్వాలి? నేలను టచ్ అవ్వాలి. అది ప్రార్థన అంటే. దేవుని స్తోత్రం. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము పరిగెత్తుకెళ్ళి, అంత అవసరం అండి. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము 318 మంది పనివారు కలిగి బహుధనవంతుడు. ఏ ధనవంతుడు అండి? బైబిల్లో దేవుడు రాయించాడు బహుధనవంతుడని. అంత ధనవంతుడు ఆయన చూడగానే గడగడ 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 వణిగిపోతూ నేల మట్టుకు వంగి మోకాళ్ళు నేలకు టచ్ అయింది. సాగిలి పడి ఆయనకు అడ్డం పడిపోయాడు. దేవుడు అబ్రాహాము చూసి ఎంత మురిసిపోయాడో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తే మురిసిపోవాలి. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు ఆయన ఆనందించాలి. మనం అంటాం, అయ్యా నా సంగతి తెలిసిగా అని ఉసూరు అంటే ఏదో చేస్తారు. నీలాగా నాలాగా ఉసూరు అనుకున్న ప్రార్థన ఆయన చేరదన్నమాట. నీ మోకాళ్ళు నేలకు టచ్ అవ్వకపోతే నీ మోకాళ్ళ ప్రార్థనలో బలం ఉండదు. దేవుని స్తోత్రం. కొంతమంది స్కూల్కి వెళ్తారు, మా అమ్మ మా నాన్న స్కూల్కి వెళ్ళకపోతే తిడతారని అందుకే వెళ్తాను స్కూల్కి అంటారు. దేవుని సన్నిధి కూడా నీ ద్వారా దేవునికి మహిమ రాని భక్తి ఏమి ఉపయోగం ఉంటుంది? అందుకని మనము దేవుని సన్నిధికి వెళ్దాం రండి, ఆయన ఎదుట సాగిలి పడదాం రండి, మొకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? మనం ప్రార్థన చేస్తాం. ఎట్లా చేస్తాం ప్రార్థన చెప్పండి? బాసిబట్టలు వేసుకొని తలకాయ ఉంచుకుంటాం. నీ దృష్టికి అది ప్రార్థన, కానీ దేవుని దృష్టికి అది ప్రార్థనే అమ్మ చెప్పండి. ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం చెబుతున్నా. ఏదో మీరు మొహమాట పడతారా, మీరు అనుకుంటారేమో, నాకు అవసరం లేదు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి. మా పాస్టర్ గారు చెప్పారు అనుకుంటారే. ఒకవేళ నువ్వే వ్యక్తివైనా సరే, ప్రార్థన అనేది దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఎవరు తెలుసా? నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను కాపాడుతున్నవాడు, నీ సృష్టికర్త, నిన్ను ఏలువాడు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు ఆయన ఏంటో తెలిసిద్ది, నీకు ఆయన ఏంటో అర్థమైద్ది. అప్పుడు నేను ఎలా ప్రార్థన చెయ్యాలో నీకు తెలిసిద్ది. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహాము గారు
318 మంది. హల్లెలూయా. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కంటే మన రాష్ట్రపతి ఆయనకి సుమారు 90 మంది ఉంటారండి. ఆయన కింద పని వాళ్ళ ఇంట్లో. ఒక రాష్ట్రపతి ఇంట్లో 90 మంది ఉంటే అబ్రహం గారి ఇంట్లో ఎంతమంది? మరి 318 మంది పనివారు ఉన్న అబ్రాము ధనవంతుడయ్యండి ఎట ప్రార్థన చేశాడు? మనం ఎట చేస్తున్నాం ప్రార్థన? హల్లెలూయా. కొర్నేలి అంటే 100 మంది మీద అధికారి, ఒక మంచి ఉద్యోగస్తుడు. ఆయన చేతి కింద 100 మంది పనులు ఉంటారు. అంతమంది పనులు ఉంటే పేతురు రంగాన్ని పరిగెత్తుకెళ్ళి మోకాళ్ళుని ఆయన పాదాలు దగ్గర పడుతున్నాడు. కొర్నేలి మోకాళ్ళు ఎక్కడంటినాయి? నేల కంటినాయి. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మోకాళ్ళు ఏమంటున్నాయి? అంటున్నాయా? మరి అది ప్రార్థనేనా? ఆ ప్రార్థన వల్ల నీకైనా ఉపయోగం ఉంటుందా? అర్థం చేసుకోవాలి. మనం ఏ పని చేసినా లాభం పొందాలి. దేవుని స్తోత్రం. లాభం లేని పని, లాభం లేని భక్తి ప్రయోజనం ఏముంది? ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. నువ్వు మోకరిస్తున్నావు అంటే అర్థం నీ మోకాళ్ళు ఎక్కడ టచ్ అవ్వాలి? నేలకు టచ్ అయితేనే ప్రార్థన. అది అలా ఇప్పటి వరకు నీ ప్రార్థన అలా లేకపోతే ఇప్పటి వరకు నీ ఆత్మీయ స్థితి ఎంత దిగజారిన స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవుని స్తోత్రం. సరే, ఈ రాత్రి కొన్ని విషయాలు. మొట్టమొదట ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు, వేళ్లకు ఆ ఊరు బయటనున్న నేల బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి ఎట్లనెను. ఇక్కడ చూడండి, అబ్రాము తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని తన ఇంటిలో పెద్ద దాసుడైన ఎలియాజరుని పంపించాడు. దేవుని స్తోత్రం. గడి చేద్దాం. పంపించినప్పుడు అబ్రాము దగ్గర ఉన్న ఎలియాజరు, అమ్మా శ్రద్ధగానండి, ఒక పని మీద బయలుదేరాడు. బయలుదేరి ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఎంట్రన్స్ లో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా ఒక పని నిమిత్తం బయలుదేరినప్పుడు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తామా? మన ఇంట్లోనైనా సరే అసలు అలవాటే లేదా? ఎప్పుడైనా ఏ పని నిమిత్తమైనా సరే నువ్వు బయలుదేరినప్పుడు ఉదయం లేచి బయటికి వెళ్తున్నావు, లేదు ఒక పని మీద వెళ్తున్నావు, లేదు ఒక శుభకార్యం కోసం వెళ్తున్నావు, ఎలా ప్రార్థన చేయాలి? అమ్మా ఎలా ప్రార్థన చేయాలి? ఒంటెలు కూడా మోకరిల్లాయి, ఎలియాజరు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. మన మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నువ్వు వెళ్ళబోయే పని, నువ్వు పూనుకునే పని ఏమవుతుంది? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకరిల్లావో అక్కడ నీ ఎదుట ప్రభువు నిలబడతాడు. దేవుని స్తోత్రం. నువ్వు మోకరించలేదనుకోండి, ప్రభు రాడు. నీది ఉత్తత్త ప్రార్థనే. ఆయన కూడా నీ దగ్గర రావాల్సిన అవసరం ఎప్పుడు వస్తాడు? ఆయన నీ దగ్గరికి చెప్పండి. మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ ముందు నిలబడతాడు. నువ్వు మోకరించలేదు, ప్రభు రాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా ఎవరు రాడు? మరి రావడంలో ఉపయోగం ఏముంది? హల్లెలూయా. అమ్మ అర్థం చేసుకోండి. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి నేను మోకరించి ప్రార్థన చేద్దాన్ని మనసు రావాలి, అంతేగాని అయ్యగారు ఏదో చెప్పుకో నేను ఇది వింటాను అనుకుంటే అది నీకు ఉపయోగం కాదనమాట. వింటున్నప్పుడు నీకేమనిపించంటే ఎక్కడి నుంచి అయినా నేను ఏం చేయాలి? ఎందుకంటే అర్థమైంది మీ యొక్క ఆసక్తి ఎంతో. నాకు ఇక్కడ నిలబడ్డ నాకు, కూర్చున్న నాకు అర్థమైంది మీ ఆసక్తి ఏంటో. హల్లెలూయా. నేను ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తే ఏముంది? నాకు ఉపయోగం అవ్వలేదు, నా పిల్లలకు ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేని ప్రార్థన ఏమున్నది? ఎలియాజరు మోకరించి ఒంటెలు కూడా ఎందుకు మోకరించాడు? ఎవరు తీసుకురావాలో ఈయన తెలీదు.
ఇప్పుడు తెలిసిన దేవుడు రావాలి, సహాయం చేసే దేవుడు రావాలి. హల్లెలూయా. ఈయనకైతే తెలియదు దేవుడు ఇస్సాకుకి భార్యని ఎవరు సిద్ధపరిచాడో, రెప్పగాని ఈయన తెలీదు. దేవుడు ఏర్పాటు ఎవరున్నారో ఆయనకే తెలిసింది. ఆయనకి కావాలంటే నువ్వు మోకరించాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించి మోకరిల్లి ప్రార్థన చెయ్యాలని ఎలియాజరు మోకరించి ప్రార్థన చేశాడు. అందుకనే దేవుని సరైన నిర్ణయాన్ని తెలుసుకోగలిగాడు మోకరిల్లినప్పుడు. ఈరోజు చాలా మందికి భక్తిలో ఉన్న విషయాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే వారు మోకరిల్లి ప్రార్థించే అనుభవం ఉండదు. హల్లెలూయా. వయసు వచ్చిన వారికి కొంచెం జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. వయసు వచ్చినప్పుడు జ్ఞానం పెరిగి అన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మోకరిల్లి ప్రార్థించే వారికి కూడా దేవుని మనసులో ఉన్న సంగతులు ఏంటో అర్థం అవుతాయి. అర్థమైనప్పుడు వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. కొంతమందికి అర్థం కాదు. దాని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఎలియాజరు మోకరిల్లి, ఒంటెలు కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడైనా ఏదన్నా ఒక పని జరగాలంటే, ఒక పని మీద నువ్వు బయలుదేరావంటే, ఆ పనిలో విజయం కావాలంటే ఎలియాజరు వలె ఒంటెలను మోకరిల్లి చేసి ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే వారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేను నీకు దారి చూపిస్తా. దేవుని స్తోత్రం. మనం మోకరేయం, మనకి దారి కనపడదు. కొంతమంది అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? తికమగ్గా ఉంది పరిస్థితి. ఎందుకంటే నీకు ఒక సరైన డిసిషన్ తీసుకోవడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి, చెప్పడానికి ఒక ఆలోచన కర్తగా దేవుడు నీకు లేడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి పిచ్చిగా జీవిస్తున్నావు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో అయ్యోమయ్యోమయ్యి గందరగోళంలో ఉన్నావు. కాదు తెలుసా, నీకు ఒక మంచి సలహా ఇచ్చే దేవుడు నీకు తోడుగా లేడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా సరే నీ మోకాళ్ళ వెంక చూడొద్దు, నీ శరీరం వెంక చూడొద్దు. పరిస్థితుల్ని మార్చగలిగే దేవుడి వైపు చూడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను చూడాలంటే, అందుకని పౌలు అంటాడు, అనేక మందికి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానని నా శరీరాన్ని నల్లగా కొడుతున్నాను. పక్కన ఉన్నవాళ్ళు హింసించేది, నీ శరీరాన్ని హింసించు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ శరీరాన్ని సుఖపెడతాం. ఈ శరీరం సుఖపెట్టినంత కాలము నీవు ఆత్మీయంగా ఎదగలేవు. దేవునితో సహవాసం నీకు ఉండదు. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఎమ తిట్లు ఎడతాం చూసారా? అసలు ఎంత తిట్టమంటారు తెలుసు. మన శరీరాన్ని కూడా అంట. హల్లెలూయా. నీ వ్యవహారం చూస్తా. నాకు ఎవరి వ్యవహారం చేసేది? అమ్మా ఎవరి వ్యవహారం? పక్కన వ్యవహారం కాదు. అలాంటి మనసుతో ఉన్నామనుకోండి, మన శరీరాన్ని లోపరుచుకొని మోకరిల్లదట్టుగా చేసావంటే నీ మార్గము దేవుడు సారాలం చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆలోచన నీకు నేర్పుతాడు. చక్కగా సరైన మార్గంలో నడవగలుగుతావు. చక్కటి ఆలోచన దేవుడు ఇస్తాడు. మోకరిల్లి ప్రార్థన చేయగానే ఎంతో మంది స్త్రీలు వస్తున్నారు, అక్కడికి నీళ్ళు చోదుకొని వెళ్తున్నారు. అర్థం చేసుకోండి, ఎంతో మంది వచ్చి వెళ్తున్నారు. కానీ అందరిని అడగల. అమ్మా అందరినీ అడగల. ఆ సమయానికి దేవుని ఆత్మ చెబుతుంది అని తెలుసా? ఇదిగో ఏమని అడుగు అన్నాడు. అమ్మా నాకు దాహానికి ఇస్తావా? హల్లెలూయా. ఒంటెల సంగతి అడగల. ఒంటెల సంగతి అడగల. నాకు దాహంకి ఇస్తావని అడిగితే, నాకు దాహం తీర్చి నా ఒంటెలకు కూడా దాహం తీర్చే ఏ చిన్నదైతే వస్తుందో ఆ చిన్నదే నా యజమాని కుమారుడికి భార్య అవుతుంది. దేవుని స్తోత్రం. బట్టి చెప్పగలరా? ఎప్పుడు వచ్చింది ఇది? మోకరిల్లినప్పుడు దేవుడు నీకు చక్కటి జ్ఞానం ఇస్తాడు. ఈరోజు నీకు మోకరించి అనుభవం లేదు, ఆత్మ సంబంధ జ్ఞానం ఉండదండి. ఎలా మాట్లాడాలో తెలీదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు, దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. ఎంతసేపటికి నా ప్రాణమా తినుము తాగము హాయిగా అమ్మ చెప్పాలి, సుఖించి ఇదే పని. ఆత్మ సంబంధముగా
దేవుడి ఉద్దేశం ఏంటి, ఎలా నడవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి మార్గంలో నడవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్నది రంగాల్ని నాకు దాహానికి ఇస్తావా అని అడిగితే ఆమె అంటండి, ఆయన దాహం తెచ్చింది, ఒంటిల సంగతి అడగల. ఆయన అడిగింది ఎవరిని అడిగాడు? ఎలియాజరు అడిగాడు దాహం తీర్చమని. కానీ ఆమె ఏం చేసి తెలుసా? బాగులోకి వెళ్ళి కడవతో ముంచుకొని మళ్ళా పైకి ఎక్కొచ్చి ఎవరు దాహం తెచ్చింది? ఒట్టె. ఎన్ని గంటలు తాగింది? మనకులాగా చెంబెత్తి తాగేది కాదండి. సుమారు ఒక 20-30 కడవల నీళ్ళు తాగింది ఒక్కొక్క ఒంటె. ఎన్నొంట్లు? సుమారు 10 ఒంట్లు. 10 ఒంట్లకి కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి ఎన్నిసార్లు తిరగాలి? మనమైతేనా? హల్లెలూయా. కానీ ఎలియాజరు మోకరిల్లినప్పుడు ఎవరు ఇసాకుకి భార్య అయిందో ఓర్పు కలిగింది, సహనం కలిగింది, కుటుంబానికి కట్టగలిగింది, కుటుంబానికి గౌరవం తేగలిగింది, దేవునికి మహిమ తేగలిగింది. హల్లెలూయా. ప్రార్థన మోకరిల్లినప్పుడు అంటే ఎంత లోతుగా ఆలోచించాడు ఎలియాజరు. చూడండి, ఈరోజు మనకి ప్రార్థన లేక చిన్న సమస్యలు పెద్ద సమస్యలు చేసుకుంటాం. మాట్లాడటం రాదు, జవాబు చెప్పడం రాదు. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, వారికి ఎలా జవాబు ఇవ్వాలి కూడా. ఎందుకంటే నీకు మోకరించి ప్రార్థించే అనుభవం లేక, దేవునికి జ్ఞానం ఇవ్వలేక, ఆ జ్ఞానం లేకపోగా ఇంట్లో భర్తతో ఎలా మాట్లాడాలో తెలీదు, భార్యతో ఎలా మాట్లాడాలో తెలీదు, పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. అప్పటికప్పుడే సమస్యలు, అప్పటికప్పుడే విప్లవాలు కుటుంబాల్లో, అప్పటికప్పుడే ఇంట్లో ఒక నరకంలాగా ఉంటుందండి ఇంట్లోనే. గట్టి చెప్పగలరా? అదే నువ్వు మోకాళ్ళ మీకు వచ్చి ప్రార్థన చేస్తే ఏ సమస్యను ఎలా డీల్ చేయాలో, ఏ సమస్యలో ఎలా బయటపడాలో, ఏ సమస్యలో ఎక్కడ చెక్కబడకూడదో అన్ని కూడా దేవుడు చక్కగా జ్ఞానం ఇస్తాడు. దేవుడి స్తోత్రం. చాలా మంది వచ్చారు కానీ అందరు ఉండగల అక్కడ. ఆయన ఎవరు సమర్థవంతురాలో, ఎవరు ఇస్సాకుకి సరిపోతుందో. దేవుని స్తోత్రం. అబ్రాహాము మనసులో ఎవరున్నారో, దేవుని ఉద్దేశం ఏమయ్యిందో ఎలియాజరు అన్ని కూడా చక్కగా తెలుసుకోగలిగాడు. దేవుని స్తోత్రం. నాకు దాహం ఏమని అడిగితే నా ఒంటెలు కూడా దాహం తీర్చాలి అని ఆయన మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు చిన్నదాన్ని అడుగు అని చెప్పాడు. అప్పుడండి ఎలియాజరు దాహం తీర్చింది. అంత మాత్రం కాదు, బావిలోకి దిగిళ్ళి మళ్ళీ మోసుకొచ్చి ఒంటెలకు దాహం తీర్చింది. వాస్తవంగా ఆలోచిస్తే 10 ఒంటెలకి దాహం తీర్చడం బట్టే సామాన్య విషయం కాదండి. మరి ఆ విషయం, మరి ఆ చిన్నది ఓర్పు కలిగిందని, జ్ఞానం కలిగిందని, ఇస్సాకు సరిపోయిన భార్య అని, ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఎలియాజరు మోకరిల్లినప్పుడు ఎలియాజరుకి అర్థమైంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? మోకరిల్లి మోకాళ్ళు నేలకు టచ్ అయ్యి నువ్వు ప్రార్థన చేస్తే ఫ్యూచర్, నువ్వు వెళ్ళబోయే ప్రయాణంలో, నువ్వు తీసుకుపోయే నిర్ణయాల్లో అన్నిట్లో కూడా దేవుడు ఏమిస్తాడు? చక్కటి జ్ఞానం ఇస్తాడు. నువ్వు వెళ్ళబోయే పని, నువ్వు చేయబోయే పని, ఆ పనిలో విజయం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరైతే అనుకున్నాడో, అబ్రాహాము ఎవరైతే అనుకున్నాడో అదే విషయాన్ని ఎలియాజరు మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా ఆ పని విజయవంతం చేయగలిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అది ప్రార్థన కాలనే తలకాయ వంచుకొని అది అలా కూర్చొని అనుకోండి, అది ప్రార్థన కాదు. నీకు వాస్తవాలు అర్థం కావు, దేవుని ఉద్దేశం నీకు తెలీదు, దేవుని మనసులో ఏముందో కూడా తెలీదు, నీవేదో చేస్తావు, దానివల్ల ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. గట్టి చేద్దాం. కాబట్టి మనము దేవుని ఎద్దకు వచ్చి ఆయన ఎదుట సాగిలు పడతాం.
ఆయన్ని మోకరించి ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం. రెండో మాట ఒకసారి చూడండి. రెండో మాట, మోకరించుదాము అంటే మనం మోకరించి ప్రార్థన చేయాలండి. ఎప్పుడైనా సరే అర్థం చేసుకోండి, ప్రార్థన అనగానే ఇంకేదో కాదు. ఎంత గొప్పవారైనా సరే దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం మోకరిస్తే అది నీకు ఆశీర్వాదం. మోకరిస్తున్నప్పుడు అక్కడే మనము దీవించబడతాం. మోకరించిన స్థలములోనే నువ్వు దీవించబడతాం ప్రారంభిస్తావు. దేవుని స్తోత్రం. ఒక రోజున బైబిల్ అందులో చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో. ఇక్కడ చూడండి, ఈ స్టెఫను ఆది అపోస్తుల దినములలో మొట్టమొదట ఒక హతసాక్షిగా. ఏ సాక్షిగా అండి? అంటే ప్రభు కోసం చనిపోవటానికైనా సరే సిద్ధపడ్డాడు. అప్పటికి ఆయన రాళ్లతో కొట్టారంటండి. దేంతో కొట్టారు? రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా అతడు ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేశాడంట? అమ్మ చెప్పాలి. మన జీవితంలో కూడా ఆలోచిస్తే ఎవరైతే మోకాళ్ళు అంటే మోకాళ్ళు ఎక్కడ అనింది? నేలకు మోపైంది. ఇప్పుడు పందిరి కొంత ఎక్కడ మోపైంది? భూమిలో మోపైతే పందిరి భూమి మీద. మన మోకాళ్ళు కూడా నేలకు మోపాలి. ఎప్పుడైతే స్టెఫను అలాంటి పరిస్థితుల్లో కూడా మోకాలు నేలకు మోపి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి మోకాళ్ళ యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే తన యొక్క ఆత్మీయ స్థితి అంట ఆకాశం అంత ఎత్తి ఎత్తబడింది అంట. దేవుని స్తోత్రం. ఏ స్థితి? ఆత్మీయత. నువ్వు మందిరంలోకి వస్తున్నావు కదా, నువ్వు రావడంతో మోకరించి మొదట ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సిగ్గుపడకూడదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళంకా చూడకూడదు. నువ్వు రావడంతోనే నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే నీ ఆత్మీయత ఆకాశం అంత ఎత్తి ఎదుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో స్టెఫను రాళ్ళతో కొట్టబడి ఉండి కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చూశాడు తెలుసా? మనం ఏం చేస్తాం తెలుసా? మోకాళ్ళు బాగాలని మోకాళ్ళు ఎంత చెప్తాం. నాయన చూడండి, మోకాళ్ళు బాగోతే ఏం చూద్దాం? చెప్పండి, ఎటు చూద్దాం? నీ మోకాళ్ళు ఏంటి ఇటు చూద్దాం? హల్లెలూయా. 60 వచ్చిన చదవండి, 58 వచ్చిన చదవండి. అక్కడ అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఎటు చూశాడు? అమ్మ ఎటు చూశాడు? నువ్వు ఎటు చూద్దావు? అసలే నాకు మోకాళ్ళు నొప్పులు అయ్యా. ఏ నొప్పులు అంట? హల్లెలూయా. ఎటు చూడాలి? అది మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితే అతడు పరలోకాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమను చూస్తాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా ఈ అనుభవం లేకపోతే పెద్ద సున్నా పెడతాడు దేవుడు నీకు. ఏ సున్నా అమ్మ? పెద్దది. పెద్ద సున్నా పెడతాడు నీకు. ఈ రోజు నుంచి అయినా నువ్వు తెలుసుకోవాలి. ఎనీ టైం నువ్వు ఇంట్లోనే సరే, మందిరంలోకి వచ్చినా సరే, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే, నీళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి పరలోకములో దేవుని మహిమను చూస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్టెఫను రాళ్ళతో కొట్టినప్పటికీ ఒక్క రాయి కాదు, చాలా మంది తలొక రాయి ఇస్తున్నారు. ఒళ్ళంతా గాయాలైపోయినాయి, ఒళ్ళంతా రక్తం గారిపోతుంది. మోకాళ్ళ ప్రార్థన చేసే వ్యక్తి తన శరీరం వెంక చూసుకోడు, పరిస్థితులు వెంక చూడ్డు,
తన ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే ఆకాశం అంత ఎత్తైనట్టుగా అంత ఆత్మీయత కలిగి అతడు ఆకాశం తెరవబడుటయు దేవుని స్తోత్ర చూశాడు. స్టెఫెను ఆది అపోస్తుల దినములలో మొట్టమొదట హతసాక్షిగా దేవుని కొరకు ఈరోజు మన అందరికీ ఒక మాదిరికారంగా ఉంటాడు. దేవుని స్తోత్ర. నువ్వు నీ కుటుంబానికి ఒక మాదిరికారంగా ఉండాలి. నేను నన్ను చూస్తాను, మీకు మా అమ్మ ఆ పరిస్థితుల్లో కూడా మొక్కాళ్ళ మీద ప్రార్థన చేద్దాం మీ పిల్లలు చెప్పాలి. మీ పిల్లలు చూసినప్పుడు మా అమ్మ అట్టుండి కూడా మొక్కాళ్ళ మీకు వచ్చి ఏం చేస్తుంది చెప్పగలరా? స్టెఫెను మనకి మాదిరికారికి ఎందుకు ఉన్నాడంటే నిన్ను చూసినప్పుడు నీ ఇంటిలో వాళ్ళు మొక్కాళ్ళ మీద ప్రార్థన చేస్తారని చెప్పాలండి. దేవుని స్తోత్ర. సంఘంలో నిన్ను చూసినప్పుడు అదిగో పలానా తల్లి వచ్చినంతే నీళ్ళు మొక్కాళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తుంది? అలాంటి ఒక తల్లి ఎంత ఆశీర్వాదకరం తెలుసా? ఎన్నో సంవత్సరానికి భక్తి చేస్తానని చెప్పుకోవటం కాదు, ప్రార్థనకి వెళ్దాన్ని చెప్పుకోవటం కాదు. ఇప్పటికి నీ మోకాళ్ళు నేలకు మోపకపోతే ఏం ప్రయోజనం? స్తోత్ర. ఇప్పుడు అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను చూస్తున్నాడు. అమ్మా, మొకాళ్ళ ప్రార్థన దేవుని మహిమను అంటే అర్థం ఏంటి? మహిమ అంటే ఏం తెలుసా? అర్థం చేసుకోండి. దేవుని మహిమ అంటే ఏంటి? ఆయన మంచితనం. నన్ను రాళ్ళతో కొట్టారు కానీ నా ప్రభువుని వాళ్ళంతా రక్తము గారిపోతా ఉన్నా కూడా నా కొరకు నోరు తెరవలేదు. హల్లెలూయా. నా కొరకు నోరు తెరవల. యెరూషలేము నడివీధిలో ఆయన అవమానపరుస్తున్నా సరే నా కొరకు ఆయన మంచితనం నీకు అర్థమైతే అప్పుడు భక్తిలో ఉన్న శక్తి నీకు అర్థమైంది. దేవుని మంచితనం నీకు అర్థం అవ్వాలి. స్టెఫెను ఎందుకు అలా అతను సాక్షి అవ్వటానికి కూడా సిద్ధపడి ఆ పరిస్థితుల్లో కూడా మొకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని మంచితనము ఏంటి తెలుసా? నీ కొరకు ఎంత త్యాగం చేశాడు. హల్లెలూయా. నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నిలువెల్ల అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. ఆ దేవుని మంచితనం నీకు అర్థమైతే నువ్వు ఎలా దేవుని మహిమపరచాలో నీకు అర్థమైంది. దేవుని స్తోత్రం. అందుకని మొకాళ్ళు ఉంటా కూడా రాళ్ళతో కొట్టారండి ఆయన్ని. చదవగలరన్నమాట. అతను రాళ్ళతో కొట్టిన మాట ఆ మాట చదవండి. వచ్చును ఎన్ని వచ్చును? 58 వచ్చును. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి రాళ్ళతో కొట్టారండి. దాని స్తోత్రం. గట్టి చెప్పగలరు. రాళ్ళు రువి రాళ్ళు ఇసురు కొట్టారు. పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టారు, రాళ్ళతో కొట్టి వెళ్ళగొట్టారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాకంటే ఎక్కువ శ్రమలు పొందేవయ్యా మా కోసం. యేసు క్రీస్తు నీలో వ్యర్థం కాకూడదు. ఆయన పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు. దేవుని స్తోత్రం. అర్థమైందనుకోండి మనం ఎలా మహింపరచాలో అలా మహింపరుస్తాం. ఈరోజు చాలా మందికి యేసు ప్రభు అంటే తెలియదండి. ఆయన సిలువలో చేసిన ఆ త్యాగం ఏంటో తెలియదండి. ఆయన ఒకటకు 40 దెబ్బలు కొడుతుంటే నాగలితో దున్నినట్టుగా భూమిని దున్నినట్టుగా ఆయన శరీరం దున్నబడిన సంగతికి అర్థమైతే స్టెఫెను లాగా దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. నా ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అయింది కూడా మా కొరకు ఎంత త్యాగం చేశావు అని స్టెఫెను అంట ముఖాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆకాశం తెరవబడింది. సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడండి? ప్రభువుని చూస్తున్నాడు. ఈ రాత్రి ప్రియదేవుడు మన జీవితాల్లో ఆలోచించగలిగితే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? కొంతమంది ప్రార్థన చేయమంటే అడు చూస్తాడు, ఇటు చూస్తాడు, వెనక్కి చూస్తాడు, ఇటు చూస్తాడు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన కళ్ళు మూస్తే పరలోకంలో ఉన్న సింహాసనం చూడాలి. కళ్ళు తెరిచి చూస్తాడు, నేను చూస్తాను. చాలా మందికి ప్రాంతంలో ఏకాగ్రత ఉండదు.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే ఆ లంక ఏ లంక అటు గీటంగా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ప్రార్థనే రాదు, ఇంకేం చూస్తావు దేవుని మైకమా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థనను కానీ కళ్ళు మూసుకొని పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుని చూస్తూ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆత్మ వశుడు అయిపోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న నువ్వు ఎక్కడుండో తెలియకూడదు. కళ్ళు తెరిచిన తర్వాత మందిరంలో ఉన్నానా అనిపించాలి తప్ప ఈ రాత్రి కొన్ని విషయాలు భక్తిలో మెలుకులు తెలుసుకుంటేనే మనం భక్తిలో ఎదగలుగుతాం. కాబట్టి ఒకటి, ప్రార్థన మనకి దేవుని ఉద్దేశాలు తెలియపరుస్తుంది. మనం వెళ్ళిపోతున్న మార్గం నిర్ణయాలన్నీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. రెండోదిగా స్టెఫను ప్రార్థన చేయటం ద్వారా ఏం చూస్తాడంట? ఆకాశం వైపు చూసి దేవుని మహిమను చూస్తున్నాడు, సింహాసనం ఉన్న ప్రభుని చూస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి మోకాళ్ళు నేల మీద మోపి ప్రార్థన చేస్తే ఏం చూడాలి? దేవుని మహిమను చూస్తూ ప్రార్థన చేయాలి. పరలోకం తెరవబడడం చూడాలి. అది ప్రార్థన అండి. భూలోకంలో ఉండి పరలోకాన్ని చూడగలిగేది ఈ రాత్రి మన జీవితాలు ఆలోచించాలి. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మూడో మాట చెప్పిన ముగిస్తా. బైబిల్ అందులో మనందరికి తెలిసిన మాటే మరొకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళ మీదకి వచ్చి ఎక్కడికి వచ్చాడంట? దీంట్లో భావం తెలుసండి. మన మాటలు ముగించబోతుంది. మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు దేనికి భయపడ్డా? దేవుని స్తోత్రం. గట్టిగా మరొకసారి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు వడతూపులకి చింతకాయలు రాలం. నీ గుండె ధైర్యం వేరుగా ఉంటది, నీ గుండె బలం వేరుగా ఉంటది. మోకాళ్ళ ప్రార్థన లేనివాడు ఏం చేస్తా తెలుసా? తిరిగిపోడు అన్నమాట. భయస్తుడు అన్నమాట. మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు దానియేలు ధైర్యం చూడనిస్తాడు. సింహాలు ఏం చేస్తాయి? ఏమిటంటే సింహాలు 100 సింహాల పైన గుహలో వేస్తారంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే దానియేలుకి ఎంత ధైర్యం తెలుసా? ఈరోజు నీకు ఎందుకు ధైర్యం లేదో తెలుసా? నీ భక్తి జీవితంలో ఎందుకు భయపడిపోతున్నావు? నీకు ధైర్యం ఎందుకు లేదంటే నీకు మోకాళ్ళ ప్రార్థన లేదు. హల్లెలూయా. ప్రతిదానికి భయమే. నువ్వు భయపడిపోతావు, 10 మందిని భయపెట్టేస్తావు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. నువ్వు 10 మందిని బలపరచాలి, 10 మందిని ధైర్యపరచాలి. నిజమే, ధైర్యపరచాలని ఉంది, కానీ నీకు మోకాళ్ళ ప్రార్థన లేదుగా. మోకాళ్ళ ప్రార్థన లేని నీవు ఎలా ధైర్యంగా ఉంటావు? ప్రియదేవుని బట్టి రాత్రి మన జీవితంలో ఆలోచిస్తే ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా. మోకాళ్ళ ప్రార్థించే దానియేలుకి ఎంత ధైర్యం వచ్చింది. అమ్మా, ఈరోజు నీ ధైర్యం ఏంటి? హల్లెలూయా. ఈరోజు నీ ధైర్యం ఏంటి? ఒకసారి ఆలోచించాలి. భక్తి జీవితంలో నిన్ను చూసిన వారు ఏంటి నీ ధైర్యం? మోకాళ్ళ ప్రార్థన నాకు ధైర్యం. దేవుని స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థించేవారంట వారి దేవుడు ఎప్పుడు కూడా పైవాడిగానే ఉంచుతారు. నువ్వు మోకాళ్ళ మీద ఉండలేవు, కనీసం ప్రయత్నం చెయ్యి. ఉండలేవు, వాస్తవమే, ప్రయత్నం చెయ్యి. నువ్వు అసలు ప్రయత్నమే లేదు కదా. స్తోత్రం. నువ్వు ధైర్యవంతులుగా ఉంటావు. దేవుని ప్రణాళిక నీలో జరుగుతూ ఉంటుంది. అందుకని దానియేలు అసలు భయపడలేదండి. అసలు ఈరోజు ఎంత ధైర్యం చూడండి. ఈరోజు తిరిగి వాళ్ళు ఉంటాం. అపవాదిని ఎదిరించాలంటే నీ మోకాళ్ళ ప్రార్థన అపవాదికి తలనొప్పి తెచ్చింది. కొంతమంది తలనొప్పి
మోకాళ్ళ ప్రార్థన చేసే వ్యక్తి అంటేనే సాతానికి దడ పుట్టిందంట. ఈరోజు సాతానికి దడ పుట్టించాలంటే ఎక్కడ రావాలి? మోకాళ్ళ ప్రార్థన. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. దానియేలు ఊరినే అలా సింహాల భవన్లోకి వెళ్ళాడు, వేసారు, దించారు. దానియేలు చూడగానే సింహాలు ఎన్నో పక్కెళ్ళిపోయాయి. హల్లెలూయా. దానియేలు యేసునామములో గద్దిస్తున్నాను, సింహాలారా పొండి అన్నాడా? ఏమన్నాడా? ఏమనలా. మోకాళ్ళ ప్రార్థన అనుకున్న వ్యక్తి ఎంత చూడగల సింహాలు అన్ని ఒక మూలకి వెళ్ళిపోయింది. ఈ రోజు నీ జీవితంలో నువ్వు మోకాళ్ళ మీద నీ ప్రార్థన చేసి అనుకునికుంటే నీ వైపు చూడగలని గడగడ గడగడ ఒడిగిపోతాయి. ఎవరు? మనుషులు కాదు. మనుషులు మనం చూసి వనకాల్సిన పని లేదు. మనుషులు ఉన్న దురాత్మలు చూసి వనకాలి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితంలో నేర్చుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నా మోకాలు నేల మీద మోపి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దానియేలు ఎంత ధైర్యం! అందుకని సింహముల గుండె కంటే కూడా దానియేలు గుండె ఎంత బలమైంది. అసలు సింహం గుండె చాలా బలమైంది, కానీ దానియేలు గుండె ఎంత బలమైంది చూడండి. దీనికి కారణం ఏంటి? దానియేలు కూడా సుమారు 70-80 సంవత్సరాల వయసు. ఆ వయసు అలాంటి వయసులో ఉండి కూడా ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాదు, ఈ దానియేలు దేవుడే దేవుడు. హల్లెలూయా. చూశారండి, నా రాజ్యమంతటిలో సకల రాష్ట్రాల్లో సకల ప్రజలందరూ కూడా దానియేలు దేవుడికి భయపడండి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాలు కూడా కనీసం మోకాళ్ళ మీదండి నేను ప్రార్థన చేస్తాను. ఎలియాజరు మోకరించి ప్రార్థన చేశాడు. స్టెఫెను మోకరించి ప్రార్థన చేస్తుంటే తన ఆత్మకి ఆకాశం అంతెత్తు, ఆకాశం తెరబడుతూ చూస్తున్నాడు. దేవుని సింహాసనం చూస్తున్నాడు. సింహాసనం మీద ఉన్న ప్రభువుని చూస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన. మూడవది, మోకాళ్ళ ప్రార్థన ఎంత బలమైనది. మోకాళ్ళ ప్రార్థించేవారు ఎట్టి సమస్యలనైనా ఎదుర్కొంటాడు. ఈరోజు నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? దానియేలు సమస్యలు ఎదుర్కొని దేవునికి మహిమ తెచ్చాడు. సమస్యలు సతికిలు పడకూడదు, సమస్యలు తలదించకూడదు. సమస్యలు ఎదుర్కోవాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం. ఈ దానియేలు దేవుడే దేవుడు. ఈరోజు నిన్ను గురించి సాక్ష్యం, నన్ను గురించి, ఇదిగో ఫలానా వాళ్ళ దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి మన జీవితాల్లో ఈకరించైనా మనము మోకరిల్లి మన మోకాళ్ళు ఎక్కడ మోపోవాలి? నేలకు మోపై ప్రార్థన చేసినప్పుడు దేవునికి చక్కటి జ్ఞానం ఇస్తాడు, చక్కటి ఆలోచన ఇస్తాడు. దేవుని మహిమను చూస్తావు, పరలోకం తెరబడతం చూస్తావు. మూడోది, బలవంతుడిగా ఉంటావు, ధైర్యవంతుడిగా ఉంటావు. అవసరమైతే సింహాల గుండె కంటే కూడా నీ బలమైన గుండె. అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.